టాక్సైడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. 4 సంవత్సరాలు యష్ ఎందుకోసం వెయిట్ చేశాడు అనేది ఈ ట్రైలర్ అవుట్పుట్లో అయితే కనబడుతుందనమాట. ఆ రేంజ్లో ఉందని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా గ్యారంటీగా రికార్డ్స్ని అయితే బ్రేక్ చేయబోతుంది. అది కూడా 500 crores బడ్జెట్లో ఇంత అద్భుతమైన అవుట్పుట్ అది విజువల్స్లో కూడా కనబడుతుంది అనమాట. అండ్ కొన్ని సినిమాలు 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి తీసిన రాని విజువల్స్ దీంట్లో ఉన్నాయి అనమాట. ముఖ్యంగా దీంట్లో ఉన్న లేడీ క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే అద్భుతంగా ఉండబోతోంది. ఏదో సైడ్ క్యారెక్టర్లా కాకుండా. అండ్ ముఖ్యంగా చూస్తే నయనతార, రాయా వాళ్ళ అక్క క్యారెక్టర్ అనమాట. అండ్ అదేవిధంగా ఖైరా అద్వానీ, హుమా ఖురేషి, మీకు చూస్తే అందరూ మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, యష్ యొక్క బాడీ లాంగ్వేజ్ కేజీఎఫ్ 2 లాగా ఉంటుంది ఒక క్యారెక్టర్కి. అండ్ ఇంకో క్యారెక్టర్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఈ రెండు ఎలా తలబడబోతున్నాయి అనేది ఈ సినిమాలో అయితే మనం చూడాలి. 4 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు యష్కి గ్యారంటీగా ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్, అదేవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రైలర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రైలర్ని గ్యారంటీగా మోర్ దాన్ 2 times అయితే చూస్తారనిపిస్తుంది. ఆ విధంగా ఉందన్నమాట. విజువల్స్ కానీ, ఆ ప్రజెంటేషన్, ఈ సినిమా డైరెక్షన్లో గ్యారంటీగా యష్ పాత్ర అయితే ఉంది. అతను కూడా కొన్ని సీన్స్ కానీ అండ్ రైటింగ్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధమైన అవుట్పుట్ అయితే ఈ సినిమా ట్రైలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆగస్ట్ 26వ తారీఖు అయితే థియేటర్స్లోకి వద్దాం. గుడ్ బై.